నిన్న రేవంత్ రెడ్డి అధికారులందరినీ వాళ్ళ ఇంటికి పిలుచుకొని ఉస్మానియా హాస్పిటల్ మీద సమావేశం ఏర్పాటు చేసిండు. 2 సంవత్సరాలలో ఉస్మానియా హాస్పిటల్ పూర్తి కావాలే, నేను వచ్చి శంకుస్థాపన చేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చిండు. అయ్యా, నువ్వు ముఖ్యమంత్రి అయినాక ఎన్ని హాస్పిటళ్లకు భూమి పూజ చేసినావు, ఎన్ని స్కూళ్లకు భూమి పూజ చేసినావు, ఎన్ని శంకుస్థాపన చేసినావు అనేది మనం మాట్లాడుకుందాం. కానీ అయితే హైదరాబాద్ ప్రజలారా, మనందరికి తెలిసిన విషయమే, ఎన్నో ఏండ్ల నుండి ఉస్మానియా హాస్పిటల్ పెండింగ్లు ఉన్నది. 26 ఎకరాల ల్యాండ్లో 2700 రూపాయల బడ్జెట్ తోటి ఈ హాస్పిటల్ కన్స్ట్రక్ట్ అవుతుంది, అందరికీ తెలిసిన విషయమే. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి హెల్త్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసి, ఆర్అండ్బి, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు కలిపి ఒక కమిటీ వేసుకొని 10 రోజులకోసారి సమీక్ష చేసుకుంటూ ఎక్కడ పనులు ఆగకుండా 2 సంవత్సరాలలో పూర్తి చేయాలి, నేను ఎలక్షన్ల ముందు శంకుస్థాపన చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయి అధికారులకు ఆదేశాలు ఇచ్చిండు. అయితే మేము విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున అడిగేది ఏంటంటే, ఈ హంగులు, ఆర్భాటాలు, ప్రారంభోత్సవ సభ ఇవి కాకుండా అసలు ఉస్మానియా హాస్పిటల్లో సిటీ స్కాన్ మిషన్లు ఎన్ని పెడతాళ్ళు, ఎన్ని ఎంఆర్ఐ స్కాన్ మిషన్లు పెడతాళ్ళు, ఎన్ని ఎక్స్రే మిషన్లు పెడతాళ్ళు అనేది విద్యార్థుల రాజకీయ పార్టీ అడుగుతుంది. ఎందుకనంటే ఎంత అంగుల ఆర్భాటాలతో గట్టినా కూడా రోగికి రోగం నయం కావాలి. ఎక్స్రేకు 4 గంటల లైన్లో నిల్చుండు, సిటీ స్కాన్ కు వారం 10 రోజులకు రాసిస్తే అప్పటి వరకు ఆ రోగి ఉండడో తెలియదు. 2000 బెడ్డెడ్ హాస్పిటల్ కనుక నీ ఎక్విప్మెంట్ ఎంత పెడుతున్నావు, ఈ రోజు ఒక రోగి హాస్పిటల్ పోతే ఆగకుండా చకాచక ట్రీట్మెంట్ వైద్యం అందుతుందా అని మేము విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున ప్రశ్నించుతాను. రోగికి ఎంత నాణ్యమైన వైద్యం, ఎంత తొందరగా వైద్యం అందుతుంది అనేదే కదా పాయింట్. అట్లనే ఈ టిమ్స్, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో 3 హాస్పిటల్, జిల్లాలో ఉన్న హాస్పిటల్ అన్నిటికీ టకటక పూర్తి చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి అధికారులను నియమించిండు. ఎందుకనంటే 2028 ఎలక్షన్ వస్తుంది, ఏ మొహం పెట్టుకొని ప్రజల దగ్గరికి పోవాలి ఓట్లు అడగడానికి అనేది తెలియక ఆల్రెడీ స్టార్ట్ అయిన ఎప్పటి నుండి ఏండ్ల తరబడి ప్రభుత్వాలు మారి వస్తున్న హాస్పిటల్ను పూర్తి చేయాలనుకుంటాను. కానీ ఎన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లకు భూమి పూజ చేసినావు, ఎన్ని హాస్పిటల్లకు శంకుస్థాపన చేసినావు, ఎన్ని స్కూల్స్ కు భూమి పూజ చేసినావు, ఎన్ని స్కూల్స్ ఓపెన్ చేసినావు అనేది విద్యార్థుల రాజకీయ పార్టీ ప్రశ్నిస్తుంది. రేవంత్ రెడ్డికి విద్యార్థుల రాజకీయ పార్టీ ఒక డిమాండ్ చేస్తుంది, ఉస్మానియా హాస్పిటల్ లాగా మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ 33 జిల్లాల్లో భూమి పూజ చేయి. నీ నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేలోపు 33 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టు. ఒక హాస్పిటల్ కట్టుకుంటా ఏదో చేస్తానమంటాను. ఎంత అంటే 2000 బెడ్డెడ్ హాస్పిటల్ అంటే ఒక 5-6 ప్రైవేట్ హాస్పిటల్ కలిపితే అంతే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాబోయే ఎలక్షన్ నువ్వు ఏ మొహం పెట్టుకొని ఓట్లాడడానికి పోతావు. కాబట్టి విద్యార్థుల రాజకీయ పార్టీ మీకు డిమాండ్ చేస్తున్నది, ఉస్మానియా ఏ తరహాలో గడుతున్నావో 33 జిల్లాలలో 33 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ 3 సంవత్సరాలలో పూర్తి చేయాలని విద్యార్థుల రాజకీయ పార్టీ డిమాండ్ చేస్తుంది.